హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నేషన్ షుడ్ నో. గాయ్స్, మీకు తెలుసా మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు 1947లో? ఈయన పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన మక్కాలోని సౌదీ అరేబియాలో పుట్టిననమాట. ఈజ్ నాట్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ అనమాట. స్కూల్ కూడా వెళ్ళలేడు. ఇది మీరు గూగుల్లో కూడా చూడవచ్చు, దీని గురించి డేటా ఇచ్చింది ఆయన. మనం స్కూల్స్లో చదువుకున్నాం. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజా, ఔరంగజేబు వీళ్ళ గురించి మనం బాగా చదువుకున్నాం, మనం బాగా రట్టి కొట్టేసినాం అనమాట మైండ్లలో. గైస్, ఈయన ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన ఇండియాకి. ఏం చేస్తున్నారంటే ఈ ముఘల్స్ హూ ఇస్ నాట్ ఫ్రమ్ ద ఇండియన్ ఆరిజిన్ వాళ్ళ గురించి ఎన్సీఈఆర్టీ నుండి స్లోగా తీసేస్తున్నాడు అనమాట. అండ్ ఏమని మెన్షన్ చేస్తున్నాడంటే మన ఇండియన్ కింగ్స్ హూ బిలాంగ్స్ టు ద ఇండియన్ ఆరిజిన్ వాళ్ళ గురించి ఎన్సీఆర్టీలో యాడ్ చేస్తున్నాడు అనమాట. మన ఇండియన్ రూట్స్ గురించి మొత్తం ఎన్సీఆర్టీలో యాడ్ చేస్తుండు. మన పాత ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఏం చేశారంటే మొత్తం వాళ్ళ ముఘల్స్ గురించి వాళ్ళ గురించి గొప్పగా చెప్పారు, అవన్నీ తీసేసి మన ఇండియన్ కింగ్స్ గురించి గొప్పగా పెడుతున్నారు. అయితే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద 3 డిఫరెంట్ బాడీస్ ఉంటాయన్నమాట, వర్క్ చేస్తూనే ఉంటారు. అందులో ఒకటి ఎన్టీఏ అనమాట, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అనమాట. నీట్, జేఈ, ఎన్ఈటీ ఎక్సెట్రా ఇట్లాంటివి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్స్ మంచిగా జరగాలి అనే రెస్పాన్సిబిలిటీ ఎన్టీఏది ఉంటుంది. అయితే ఈ నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ఎన్టీఏ హెడ్ ఉంటాడు కదా, ఆయనని తీసేసడం జరిగిందనమాట. 22 జూన్కే జరిగింది. అయితే 22 జూన్కి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. అండ్ చాలామందిని అరెస్ట్ కూడా చేశారు. రియల్ కల్పెట్ గురించి మాత్రం ఎవరు మాట్లాడలేదు. కావాలని ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఇన్వాల్వ్ చేస్తున్నారు. పోలీస్ పర్సనల్స్ కూడా వచ్చి చెప్పారనమాట, పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదు, ఇలాంటి గ్యాదరింగ్స్ నుంచి దూరంగా ఉండాలని చెప్పినారు. ఈ విషయంలో అభిజిత్ గారికి తెలియదా లేకపోతే సౌరవ్ గారికి తెలియదా? వీళ్ళకి తెలుసు, పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ లేదు, ముందరికెళ్తే ఏమవుతుందని తెలిసి కూడా మెయిన్ ఫ్రంట్లో మాత్రం వీళ్ళు లేరు. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్న లీడర్స్లకు ఎవరికి కూడా లాఠీ దెబ్బలు తాకలేదు, కానీ దెబ్బలు మాత్రం సిజేపీ లీడర్స్ తాకలే, కానీ వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళకి మాత్రం తాకినాయి. ప్రొటెస్ట్ నీట్ పేరు మీద వచ్చి వీళ్ళు రాళ్ళు ఇసరడం కానీ, ఇట్లా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ, ఇట్లా కార్ని డ్యామేజ్ చేయడం కానీ జరిగింది. వీళ్ళంతా లీడర్స్ వీళ్ళంతా వచ్చి కూర్చున్నారు, నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారు, ఏదో మాటలు చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జరిగింది ఏంది? వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు అంతా. మీరు మాత్రం ముంగటపై ప్రొటెస్టుల పేరుతోని రాళ్ళు ఇసిరేసి చాలామంది పోలీసు వాళ్ళకు కూడా డ్యామేజెస్ జరిగినాయి, వాళ్ళకు కూడా చాలా దెబ్బలు తాకినాయి. సో వీళ్ళంతా ముందే ప్లాన్ చేసుకొని వచ్చాడనమాట, ప్రీ ప్లాన్తో. వీటి పేరు మీద ప్రొటెస్ట్ అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని ముంగటి పిలిచి వాళ్ళు మాత్రం 5 స్టార్ హోటల్స్లలో మళ్ళీ బర్గర్, పిజ్జాలు తినుకుంటా మాత్రం వాళ్ళు బయట ఎంజాయ్ చేస్తున్నారు. అదే రోజు పార్లమెంట్ దిక్కెందుకు మార్చ్ చేయమన్నారో మీకు ఇప్పుడు చెప్తాను. అదే రోజు పార్లమెంట్లో ఎఫ్సిఆర్ఏ బిల్ని ఇంప్లిమెంట్ బిల్ని పాస్ చేద్దామనేసి సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంది. అయితే ఎఫ్సిఆర్ఏ బిల్ని అడ్డుకోవడానికి ప్లాన్ చేశారు. ఈ సోనం వాంగ్చు, ఈ పిక్చర్లో కనిపిస్తున్న సోనం వాంగ్చు, హీ ఈజ్ అన్ ఇంజనీర్. అయితే ఈయనకి 2 ఎన్జిఓస్ ఉన్నాయి. ఒకటి SECMOL అండ్ ఇంకోటి HIAL అనేసి 2 ఎన్జిఓస్. ఈ ఎన్జిఓస్కి కాపాడుకోవడానికి పర్సనల్ ఎజెండాగా ఈ ప్రొటెస్ట్లో ఇన్వాల్వ్ అయిందనమాట. లాస్ట్ ఇయర్ FCRA లైసెన్స్ క్యాన్సిల్ చేసిందనమాట సోనం వాంగ్చుది. HIAL అనేది ఎన్జిఓ ఏదైతే ఉందో దానికి. అండ్ ప్రతి ఒక్కరు FCRA బిల్ని ఎందుకు అడ్డుకుంటున్నారో ఇంకా క్లియర్ అర్థమవుతుంది. దీనికి ఫండింగ్స్ ఎట్లా చేస్తున్నారు చూడండి. US లా మేకర్స్ ప్యానిక్ అయ్యారనమాట. మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుంటే FCRA బిల్ని టైటింగ్ చేస్తుంది అనేసి. వాళ్ళకి ఏం అవసరం FCRA బిల్ గురించి టైట్ చేస్తే ఇండియాలో? USAలో ఉన్న టాప్ పొలిటికల్ పార్టీస్ యునైట్ అయినారనమాట FCA బిల్ని అగెనెస్ట్గా. ఎందుకంటే FCRA బిల్ పాస్ అయితే ఫారెన్ నుంచి వచ్చే ఫండింగ్స్, NGOs, US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు అప్పుడే చెప్పారనమాట, $21 million త్రూ NGOs టు ఇండియా ఫర్ ఎలక్షన్స్ అనమాట. అండ్ ఈ $21 million యూజ్ చేసుకొని ఇండియాలో గవర్నమెంట్ పడగొట్టేసి ఇంకో గవర్నమెంట్ని పెట్టాలనేసి అనుకుంటున్నారు. ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి చైనీస్ ఎంబసీ వెళ్ళి గిఫ్ట్స్ తీసుకొని అంత రావాల్సిన అవసరం ఏముంది అంటే దీంట్లో చైనీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నమాట. ఈ FCRA బిల్లు పాస్ అయితే ఇలా ఫండింగ్స్ ఆగిపోతాయి అన్నమాట. గవర్నమెంట్కి చెప్పాలన్నమాట ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, అండ్ ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ బొక్కలన్నీ బయటపడతాయి అన్నమాట. సో వాళ్ళు అడిగింది ఏం లేదు, జస్ట్ FCRA బిల్లో వాళ్ళు అడిగింది ఏంటంటే జస్ట్ ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ కావాలి అండ్ దీన్ని ప్రివెంట్ చేయాలి, ఫారిన్ ఫండ్స్ నుంచి ఎందుకు వస్తున్నాయి అనేది కనుక్కొని దాన్ని కరెక్ట్గా యూజ్ చేయాలని చెప్పింది అనమాట గవర్నమెంట్. కానీ ఇండియాలో ఈ NGOస్లో వచ్చే ఫండింగ్స్ వల్ల చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నమాట. అయితే దీనివల్ల మత మార్పిడి కానీ, యాంటీ ఇండియా ఎలిమెంట్స్ కానీ, ఈ స్టోన్ ప్లాంటింగ్ కానీ, ఈ ఎలక్షన్స్లలో యూజ్ చేసే ఫండింగ్స్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ పడగొట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయని ట్రాన్స్పరెన్సీ అడుగుతున్నారు అనమాట. ఇప్పటికీ చాలాసార్లు అలా ఇన్వాల్వ్ అయినాయి.
ఈ ఫండింగ్స్ వల్ల ఆగిపోతే వీళ్ళు బతకలేరు అనమాట. సో అందుకని ఈ నీట్ అనే పేరుతోని ప్రొటెస్ట్ చేసుకుంటా వీళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధులు పొందుతున్నారు. మీకు మా నెక్స్ట్ వీడియోలో సోనం వాంగ్చుక్ గురించి నేను మీకు ఒక వీడియో చేస్తాను. సో ఆయన ఏంది, ఎక్కడ నుంచి ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఫాదర్ ఏంది, ఈయన ఏమేమి చేస్తుంటాడు అనేది ఈయన గురించి క్లియర్గా చెప్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్, భారత్ మాతాకి జై.